శబరిగిరి మకర జ్యోతి రహస్యం. పొనంబలై మేడు శబరిగిరికి తూర్పు వైపు విస్తరించి ఉన్న ఒక పవిత్ర ప్రాంతం. అక్కడ ఒక పురాతన ఆలయం ఉండేది. ఆ ఆలయంలో గిరిజనులు నిరంతరం పూజలు, ఆరాధనలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమైపోయింది. అయినప్పటికీ అక్కడ నివసించే గిరిజనులు మకర సంక్రాంతి రోజున ఆ పవిత్ర స్థలంలో దీపారాధనతో పాటు పూజలను ఆచరిస్తూ వచ్చారు. అదే మకర జ్యోతి ఒక పెద్ద దీపంగా భావించబడుతుంది. కాలం మారడంతో గిరిజనులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అక్కడే మిగిలిన కొంతమంది గిరిజనులు తమ సాంప్రదాయ పూజలను కొనసాగించారు. మకర సంక్రాంతి రోజున పవిత్రమైన సంక్రమణ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించబడుతుంది. అనంతరం స్వామివారికి దివ్య ఆభరణాలు అలంకరించి హారతి సమర్పిస్తారు. ఆ తరువాత అక్కడ నివసించే గిరిజనులు తమ సంప్రదాయ రీతిలో పొనంబలై మేడులో పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర ఆచారమే ఏకైక జ్యోతి మకర జ్యోతిగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా దేవస్థానం బోర్డు వాళ్లే అది దీపమని అంగీకరించారు. కానీ ప్రజలు ఇప్పటికీ అది స్వామి దివ్య రూపమని పూజిస్తూ భావిస్తారు. అయ్యప్ప మాలాధారణలో మీ అనుభూతిని కమెంట్ బాక్స్ లో చెప్పండి. మరియు మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.